లీడర్స్ రెడ్మీ 10A అంట, ఒకసారి టచ్ చేయొద్దండి స్క్రీన్ని. అయితే వెస్టేజ్లో మనకి టీం వర్క్ ఉంటేనేనండి విజయం సాధించవచ్చు. ఎందుకనంటే ఒక టీం వర్క్ లేకుండా మనం ఎక్కడైనా సరే ఒక లీడరు, ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీలో 1,60,00,000 తీసుకునే వ్యక్తే సిద్ధార్థ్ సింగ్ గారు కూడా టీం వర్క్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా టీం వర్క్ ఉండి ప్రతి ఒక్క లీడరు, ఇప్పుడు మనకు విజయరాజ్ సార్ గాని, వైఎస్ఆర్ మాస్టర్ గాని, రామానుజన్ సార్ గాని, మేము గాని, కింద వాళ్ళు ఎవరైనా సరే టీమ్‌తోనే వర్క్ చేసుకుంటూ వెళ్తే, గ్రోత్ ఎక్కువ ఉన్నటువంటి టీమ్ బాగా బిల్డ్ చేసుకున్నట్లయితే వెస్టేజ్‌లో మనం విజయం సాధిస్తామండి. అయితే వెస్టేజ్‌లో టీమ్ వర్క్ విజయానికి రహస్యం ఏంటని చూసుకున్నట్లయితే, ఫస్టు వెస్టేజ్ అనేది ఒక కంపెనీ కాదండి. కంపెనీ అనేది ఎక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ ఏందంటే, మనం డబ్బులు ఇస్తాము, పోయి అందులో వర్క్ చేస్తాము, వచ్చిన డబ్బులతో తీసుకొనొస్తాము, నెలవారీగా ఖర్చు పెట్టుకుంటాము. కానీ వెస్టేజ్ అనేది ఒక అవకాశము. వెస్టేజ్ కంపెనీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి, మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడు నేను ఫస్ట్ సారి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేశాను. తర్వాత వచ్చేసి రెండోసారి నాకు ఎప్పుడైతే మళ్ళా అవకాశం అనేది రావటం జరిగింది వెస్టేజ్ కంపెనీలో, ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. అదే విధంగా వచ్చేసి నా యొక్క జీవితం యొక్క రూపురేఖలు అనేది కూడా మారటం అనేది జరిగింది లీడర్స్. ఇది ఒక జీవిత మార్పు ప్రయాణం. ముఖ్యంగా ఇదేందంటే టీమ్ బిజినెస్. ఈ వెస్టేజ్ కంపెనీ అనేది ఒక అవకాశం ఇస్తుంది. మనం అవకాశం ఇచ్చిన తర్వాత మన జీవితం ఏ విధంగా నడుస్తుంది? ఏ విధంగా వెళ్ళాలి? మనం ఏ విధంగా సక్సెస్ ఎళ్ళాలి? ఏంటని జెప్పేసి ఒక కంపెనీలో మనకు అర్థమవుతుంది. అదే విధంగా వచ్చేసి మనకి ఇది ఒక టీమ్ బిజినెస్ లాగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది లీడర్స్. ఎప్పుడైతే ఈ టీమ్ బిల్డింగ్ ఎందుకని అంటున్నామంటే, మనకి వెస్టేజ్ కంపెనీలో మనం వచ్చేసి ఎంప్లాయీ కాదండి. ఒక పార్ట్నర్‌షిప్ ఇచ్చేసి లీడర్‌షిప్ బిజినెస్ చేసుకునే విధంగా మనకి కంపెనీ అనేది ఉండటం జరుగుతూ ఉంది. నేను ఒక పార్ట్నర్‌లాగా క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే 16% దాటిన తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత నేను ఒక పార్ట్నర్‌షిప్‌లాగా గుర్తించి టర్నోవర్‌లో నుంచి మనకు కొంత ఆదాయం అనేది ఇవ్వటం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. అందువల్ల వెస్టేజ్ కంపెనీ అనేది గ్రోత్‌గా ఉంటుంది. ఇక్కడ వెస్టేజ్‌లో ఒక వ్యక్తి ఎంత కష్టపడినా టీమ్ లేకపోతే ఎదుగుదల ఉండదు లీడర్స్. వెస్టేజ్‌లో ఎప్పుడు ఐడీ క్రియేట్ చేసుకొని నేను ప్రొడక్ట్సే కొనుక్కుంటున్నాను, ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాను, నాకు డబ్బులు రాలేదు, చేయలేదు అంటే ఎప్పుడైతే ఒక్క వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ రాదు. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడుకొని, ఆ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత 1-to-1లు చేసి, 1-to-1ల తర్వాత హోమ్ మీటింగ్‌లు చేసిన తర్వాత వీళ్ళందరినీ మనం ఎప్పుడైతే జూమ్‌లోకి తీసుకొచ్చుకుంటామో, జూమ్ యొక్క నాలెడ్జ్ తెలుసుకొని, అక్కడ గనక నువ్వు టీమ్‌నన్నా గనక కట్టుకోగలిగినట్లయితే, మనము ఇక్కడ ఎదగలుగుతాము. ఎప్పుడైతే టీమ్ లేకుండా, ఏం లేకుండా నేను 2 సంవత్సరాలవుతుంది, సంవత్సరంన్నర అవుతుంది, నాకు ఇన్‌కమ్ రాట్లేదు, చేయట్లేదు అనంటే, అక్కడ నువ్వు టీమ్‌ని బిల్డ్ చేసుకోవట్లేదు, ఎవరికీ చెప్పట్లేదు, ఎవరికీ ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం గాని, వెస్టేజ్‌లో ఉన్నటువంటి లైఫ్ గాని, వాళ్ళందరికీ ఎవరికీ అర్థం చేపిచ్చకపోవడం వల్ల, ఇక్కడ అనేది ఎనికిబడబడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే టీమ్ లేకపోతే ఎదుగుదలనేది ఉండదు లీడర్స్. అయితే ఇక్కడ వెస్టేజ్ ఎందుకు టీమ్ వర్క్ బిజినెసు? అసలు వెస్టేజ్ అనేది ఎందుకు టీమ్ వర్క్ బిజినెస్ అనేది తెలుసుకుంటే, మనకు సగం సగం ఇక్కడ ఆన్సర్ దొరికినట్టే లీడర్స్. వెస్టేజ్‌లో ఎందుకు టీమ్ వర్క్ బిజినెస్ చేయాలి? అంటే ఇక్కడ వెస్టేజ్ ప్లాన్ అనేది పూర్తిగా తెలిసి ఉండాలి మనకి. మనకి ఎక్కడైనా సరే బయట చూసుకుంటే లెఫ్ట్, రైట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు కొనుక్కుంటారో మూడో వ్యక్తి కొన్న తర్వాతే పైన వ్యక్తికనేది రావటం జరుగుతుంది. అయితే వెస్టేజ్ కంపెనీలో మనకి 6 లెగ్గులనేది ఉండటం జరుగుతుంది. ఈ 6 లెగ్గులలో ఒక లెగ్ డెవలప్ అయినా, ఇంకొక లెగ్ డెవలప్ కాకపోయినా, ఏ డెవలప్ అయినా సరే మనం వెస్టేజ్ యొక్క ప్లాన్‌లో ఉంటాం తప్ప మనకి ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతా ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే నువ్వు ఈ 6 మందిని గనక టీమ్ బిల్డ్ చేసుకున్నట్లయితే 1-to-1లు చేసుకొని, హోమ్ మీటింగ్‌లు చేసుకొని, డెమో కిట్లు యేసుకొని, ఎప్పుడైతే జూమ్ మీటింగ్‌లో తీసుకొచ్చి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి, నువ్వు టీమ్ ద్వారా టీమ్ బిల్డింగ్ చేసినట్లయితే వెస్టేజ్‌లో ఇక్కడ సక్సెస్ కావడం అనేది జరుగుతా ఉంటుంది. అదే విధంగా వచ్చేసి డూప్లికేషన్. ఒక స్ట్రాంగ్ టీమ్ కావాలి అనంటే మనకి డూప్లికేషన్ జరగాలి. అప్‌లైనర్ దగ్గర నేర్చుకుంటాము.
మ అప్లైనర్ ఏదైతే చెప్తాడో అది మనం నేర్చుకున్న దాన్ని మన కింద టీమ్‌కి గనక డూప్లికేషన్ జరిగినట్లయితే ఇక్కడ పెద్ద టీమ్ అనేది రావటం జరుగుతా ఉంటుంది. ఎందుకనంటే మనం అప్లైనర్ దగ్గర నేర్చుకొని మన దగ్గరే ఉంచుకుంటాము. నంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చినప్పుడు చెప్తాను, చేస్తానన్నప్పుడు అక్కడ టీమ్ రాదు లీడర్స్. ఎప్పుడైతే టీమ్ వచ్చే టయానికి అప్లైనర్ ఏ విధంగా చేస్తున్నాడు, ఏంటి అని జెప్పేసి ఆ సారు ఏ విధంగా చేస్తుండో ఒక డూప్లికేషన్ అనేది గనక చేసినట్లయితే అదే గనక ఆ డూప్లికేషన్ మన టీమ్‌కి గనక నేర్పించుకున్నట్లయితే స్ట్రాంగ్ టీమ్‌గా అవ్వటం జరుగుతా ఉంటుంది. అదే విధంగా మనకి లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అండి. అదే విధంగా ఎప్పుడైతే డూప్లికేషన్ చేసుకున్న తర్వాత మన లీడర్‌షిప్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మన టీమ్‌కి ఎక్కువ స్ట్రాంగ్ టీమ్ వచ్చినప్పుడు మనకి మనమే ఒక బాస్‌లాగా ఉండాలి. ఒక సింహంలాగా ఉండాలి. మన టీమ్‌కి మనమే ఒక బాస్‌లాగా ఉండాలి. ఎప్పుడైతే మన కింద టీమ్ వస్తున్నా సరే, మనం ఎక్కడ ఒక జూమ్ మీటింగ్‌లో గాని, లైవ్ మీటింగ్‌లో గాని ఎక్కడ కనిపించకుండా, వినిపించకుండా, చూడకుండా ఉన్నట్లయితే మనకనేది లీడర్‌షిప్ అనేది క్వాలిటీ అనేది తగ్గి వేరే వాళ్ళ అండర్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ డెవలప్ చేసినప్పుడు, నెట్‌వర్క్ బాగా పెద్దది పెరిగినప్పుడు, మనమంతా మన టీమ్‌ని నేను నడిపించుకోవాలి అని చెప్పేసి లీడర్‌షిప్ లాగా మనం స్కిల్స్ గాని ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ మీద ఆధారపడి ఉంటామో, మన టీమ్‌కి మనమే ఒక రాజులాగా పనిచేస్తాం. చాలామంది సారోళ్ళు చెప్తా ఉంటారు. ఒక గొర్రెలు ఉంటుంది, సింహానికి ఉంటుంది. సింహానికి రాజు ఒక ఆహ్ గొర్రుంటే ఎలా ఉంటుందో చూడండి. గొర్రెలకి సింహం ఉంటే ముందు రాజులాగుంటే ఏవి డెవలప్ అవుతాయనేది చూడండి. ఆ సింహం అనేది ఆ గొర్రెలకి లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అనేది నేర్పించి, స్కిల్స్ నేర్పించి, ఒక స్ట్రాంగ్ టీమ్‌గా చేసినట్లయితే ఎవరొచ్చినా చేసినా సరే, ఎంత ఒడిదుడుకులకొచ్చినా సరే ఆ టీమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉండటం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఇక్కడ చూడండి, ఒకరిని స్ట్రాంగ్‌గా చేస్తే ఒక ఇన్‌కమే లీడర్స్. ఒక వ్యక్తిని గనక మనం డెవలప్ చేస్తే ఒక ఇన్‌కమే, కొంచెం ఇన్‌కమే వస్తుంది. స్టార్టింగ్‌లో మేము ఒక నలుగురు, ముగ్గురు చేసినప్పుడు నాకు 8% అయినప్పుడు నాకొచ్చిన ఇన్‌కమ్ ఎంత అంటే అక్కడ నాకు రూ. 300 మాత్రమే. ఎప్పుడైతే నేను టీమ్‌ని స్ట్రాంగ్ చేసుకుంటూ, బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నానో ఎక్కువ ఇన్‌కమ్ అనేది రావటం జరిగింది లీడర్స్. ఎలా టీమ్ స్ట్రాంగ్ చేసుకున్నానంటే, 1-2-1 చేయడం, హోమ్ మీటింగ్‌లు చేయటం, నాకు తెలియకపోతే నా అప్లైనర్‌ని తీసుకొని వెళ్లి అక్కడ టీమ్‌కి నేను సలహాలు ఇచ్చుకోవడం. అదే విధంగా నేను ఎక్కడ లైవ్ మీటింగ్ జరిగినా సరే, నా టీము అనేది 100 మంది ఉంటే అందులో 50 మంది నా టీమే ఉండే విధంగా తయారు చేసుకోవడం. అదే విధంగా వచ్చేసి బూట్ క్యాంపులు గాని, ఎల్‌డిపి ప్రోగ్రామ్‌లు గాని, ఏ సార్ పెట్టినా సరే, ఈవెన్ విజయరాజ్ సార్ పెట్టినా సరే, చందు సార్ పెట్టినా సరే, రామాంజన్ సార్ పెట్టినా సరే, ఏ లీడర్ పెట్టినా సరే నా టీమ్ నేనక్కడ తీసుకొని వెళ్ళి నేను స్ట్రాంగ్ చేసుకున్నాను కాబట్టే, నాకిప్పుడు ఇక్కడ ఫ్రీడమ్ ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతుంది. యావరేజ్ కింద నాకొచ్చేసి 70,000 నుంచి 80,000 ఇన్‌కమ్ రావటం అనేది జరుగుతా ఉంది. ఇక్కడ నేను అదే గనక ఒక్కళ్ళతోనే వర్క్ చేసుకుంటూ వెళ్తే నాకేం ఇన్‌కమ్ రాదు. నేను కొన్నంత వరకే వస్తది. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ టీమ్‌ననేది నేను లైవ్ మీటింగ్‌లకి వీటికి ప్రమోషన్ చేసుకుంటూ, వన్ టు వన్‌లు చేసుకుంటూ, జూమ్ మీటింగ్‌లోకి ఇన్వాల్వ్ చేసుకుంటూ, వాళ్ళ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఏ విధంగా మాట్లాడుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తూ స్ట్రాంగ్ లీడర్‌ని క్రియేట్ చేశానో, నాకిప్పుడొచ్చేసి ఇన్‌కమ్ అనేది హైయెస్ట్ ఇన్‌కమ్‌గా తీసుకోవడం జరుగుతా ఉంటుంది లీడర్స్. అయితే వెస్టేజ్‌లో మంచి టీమ్ అంటే ఏంటి? ఇందాక సార్ చెప్తా ఉంటాడు. మనకి క్వాలిటీ టీమ్ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. క్వాలిటీ టీమ్‌తో నడిచే వ్యక్తుల్ని తయారు చేసుకోవాలని జెప్పి సార్ చెప్తా ఉంటాడు. వెస్టేజ్‌లో మంచి టీమ్ అంటే ఏంటంటే, కొత్త వాళ్ళను వెల్కమ్ చేయటము. మన కొత్త వాళ్ళని ఎప్పుడైతే మనం కలుస్తా ఉంటామో, కొత్త వాళ్ళొస్తారు. టీమ్ అనేది ఎక్కువ బిల్డ్ అవుతూ ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే మనం కొత్త వాళ్ళని కలవకుండా ఎలా అయితే పాత వాళ్ళతోనే ఉంటున్నామో, అలానే ఉంటే ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంటుంది. మన ఇన్‌కమ్ ఎక్కడుందో అక్కడే విధంగా ఉంటుంది. ఎట్లా అంటే, సారు మనకి జూమ్ మీటింగ్‌లో మేము గెలిపిస్తాము, నేను నడిపిస్తాను, మిమ్మల్నందరిని సక్సెస్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. మనకు చెప్తున్నాడంటే సారు ఊరికేం చెప్పట్లేదండి. సారు ఎంత స్ట్రాంగ్‌గా నిలబడింటే, మనకు ఆ విషయం చెప్తున్నాడు జూమ్‌లో గెలిపిస్తాను అని జెప్పేసి. ఎందుకనంటే, ఇక్కడ కొత్త వాళ్ళని కలవాలి.
ఒక బ్రాంచ్ డైరెక్టర్ అనే వ్యక్తి మళ్ళా 5 లెగ్గుల నుంచి కొత్త వ్యక్తిని కలిసి అక్కడ 1-2 చేసి వాళ్ళకి హోమ్ మీటింగ్‌లు నేర్పించి, డెమో కిట్లు ఏసి, వాళ్ళకి వెస్టేజ్ గురించి అర్థం చేసుకొని, వాళ్ళని వెస్టేజ్‌లోకి తీసుకొచ్చినట్లయితే, వాళ్ళని ఎక్కువ డెవలప్ చేసి, వాళ్ళకి ఇన్‌కమ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే మనం కొత్త వాళ్ళని కలవకుండా ఉంటామో, ఎక్కడుంది అక్కడే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎందుకండి, ఇప్పుడు మన ఇళ్ళ దగ్గరనే మురికాలువలు చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఒక చెత్త గాని ఏదన్నా పేరుకొని పోయినప్పుడు ఏమవుతుంది అననంటే, అక్కడ నీళ్ళనేవి నిలబడిపోయి గబ్బు గబ్బు నీళ్లుగా దోమలు ఎక్కువ రావటం అనేది జరుగుతా ఉంది. అదే గనక కొద్దిగా కట్ట గనక తెంచి, ఆ వేలోని ఇంకో కొత్త నీరనేది ఎక్కువ ఫ్లో అవుతా వెళ్తా ఉంటే, అక్కడ నీరు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే మన టీమ్‌లో రోజు రోజుకి కొత్త వాళ్ళు రావాలి. వన్ టు వన్‌లు చేసుకోవాలి. వాళ్ళకి యొక్క వెస్టేజ్ గురించి చెప్పాలి. మన యొక్క లైఫ్ స్టైల్ చెప్పాలి. మీటింగ్‌లు తీసుకొచ్చుకొని, ఆ కొత్త వాళ్ళని గనక రోజు రోజుకి మనం పెంచుకుంటూ వెళ్తా ఉంటే, మన టీమ్‌లోకి గూడా కొత్త వాళ్ళొస్తుంటే, ఇక్కడ స్ట్రాంగ్ టీమ్ అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాతొచ్చేసి ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని షేర్ చేయటము. మనం ఏదైతే ఒక అప్లైనర్ ఏ విధంగా అయితే చేస్తున్నాడో, ఒక రోజుకి 1 అవర్ వర్క్ చేయండి. ఆ 1 అవర్‌లో నాలెడ్జ్ తీసుకుంటారో, జూమ్ మీటింగ్ వినుకుంటారో, 1-1 చేస్తారో, హోమ్ మీటింగ్‌లు చేస్తారో, మినీ సీఎన్టీలు చేస్తారో చేయండి. ఈ చేసిన క్రమంలో మన నాలెడ్జి మనం ఏదైతే సార్ దగ్గర తీసుకున్న నాలెడ్జి, ఆ నాలెడ్జ్ అనేది మన టీమ్‌కి గూడా షేర్ చేసుకున్నట్లయితే, మనం ఇక్కడ స్ట్రాంగ్ టీమ్‌ననేది బిల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే మన నాలెడ్జి ఒక మీటింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత, ఆ నాలెడ్జ్‌ని షేర్ చేసుకోకుండా మనలో మనమే ఉంచుకుంటాం. ఒక అప్లైనర్ ఒక లైవ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు కొంతమంది యొక్క టెస్టిమోనీలు గాని, వాళ్ళ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, ఇవన్నీ మనకి నాలెడ్జ్ మనం తీసుకుంటున్నాం. కానీ మనం ఎంతమంది మన కింద టీమ్‌కి షేర్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే నాలెడ్జ్ షేర్ చేసినట్లయితే అక్కడ టీమ్ స్ట్రాంగ్ అవుతుందండి. ఎప్పుడైతే మనం నాలెడ్జ్ నేర్చుకోకుండా అలానే ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన టీమ్‌కి మనం అనేది అప్లైనర్ అనే సంగతి కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పైన ఉన్నటువంటి అప్లైనర్ చేతిలోకి వెళ్ళటం జరుగుతుంది మీ టీమ్ అంతా. ఇక్కడ మన నాలెడ్జ్ గనక లేకుండా, మన నాలెడ్జ్ షేర్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామండి. అందువల్ల ఏదైనా సరే, ఒక ప్రొడక్ట్ గురించి వేరే వాళ్ళు అడిగినప్పుడు, నా అప్లైనర్‌ని అడిగి కనుక్కుంటాను, వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటానని చెప్పకూడదు. అక్కడ ప్రొడక్ట్ నాలెడ్జి తెలుసుకొని, మనం ఏదైతే ఒక ప్రొడక్ట్ వాడుతున్నామో, ఆ ప్రొడక్ట్ గురించి ఆ రోజు మొత్తం వినండి. నాలెడ్జ్ తీసుకోండి. బుక్‌లో రాసుకోండి. నెక్స్ట్ టైమ్ వేరే వాళ్ళు నాకు ఇట్లా మొలల ప్రాబ్లమ్ ఉందండి. ఏం వాడాలి అని అన్నప్పుడు, ఆ ప్రొడక్ట్‌ని యొక్క నాలెడ్జ్‌ని షేర్ చేయాలి. అది తెలియకుండా మనం నేను అప్లైనర్ కనుక్కుంటాను ఆగండి అన్నప్పుడు, అక్కడ మనం వాళ్ళ దగ్గర ఫెయిల్ అవ్వటం జరుగుతుంది. స్ట్రాంగ్ టీమ్‌ననేది నిలబెట్టడానికి కష్టమవుతుంది. సో, అందువల్ల మనకి ఏదైతే నాలెడ్జి ఉందో, ఆ నాలెడ్జ్‌ని షేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా మీటింగులకి, ట్రైనింగులకి తీసుకువెళ్ళడం. మనకి లైవ్‌లో నెలలో వచ్చేసి జూమ్ మీటింగ్ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే లైవ్ మీటింగ్‌లకి, ట్రైనింగ్స్‌కి తీసుకొని వెళ్తే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది అప్‌డేట్ అవుతూ ఉంటుంది. టీమ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఒక జూమ్ మీటింగ్‌లో మనకేమవుతుందంటే ఓన్లీ వినటం వరకే జరుగుతుంది. మనం వింటున్నామో లేదో, చేస్తున్నామో లేదో కొంతమంది మొన్న 5:30 మీటింగ్‌లో తెలిసిందండి. కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల ఎంతమందికి మనం ఫోన్‌లు చేసినా సరే వాళ్ళు లిఫ్ట్ చేయకుండా అన్‌మ్యూట్‌లో పెట్టుకొని చాలా డిస్టర్బెన్స్ అయింది. అలా ఎంతమంది వింటున్నారనేది గూడా మనం చెప్పలేము. అయితే మనం ఎక్కడైతే ఒక మీటింగ్‌కి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ వినబడడం, కనబడడం, మాట్లాడడం అనేది జరుగుతుంది. మన టీమ్‌కి ఇంతమంది నా టీమ్‌ని నేను తీసుకొచ్చాను. నా టీమ్‌కి నేను నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాను అని జెప్పేసి ఆ మీటింగ్‌లకనేది తీసుకువెళ్ళినట్లయితే ఇక్కడ సక్సెస్ అనేది స్ట్రాంగ్ టీమ్ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు మాకు రామానుజన్ సార్ పరిచయమైనప్పుడు జూమ్ మీటింగ్‌తో పాటు లైవ్ మీటింగ్‌కి సారు "మీ టీమ్ ఎంతమంది వస్తున్నారమ్మా? ఏంటి? ఎంత టీమ్‌ని తీసుకొస్తున్నారు?" అన్నప్పుడు సార్ ఇచ్చినటువంటి మోటివేషన్ ద్వారానే నేను ఎక్కువ మీటింగ్‌లకి సగానికి సగం టీమ్‌ని నేను ఆడ అటెండ్ చేసుకోవడం వల్లనే అక్కడిచ్చే నాలెడ్జ్ వల్లనే ఇప్పుడు నాకు స్ట్రాంగ్ టీమ్ అనేది కట్టుకోగలిగాను. అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే ట్రైనింగ్‌కి నా టీమ్‌ని నేను ఆడ తీసుకొని వెళ్ళటం వల్ల నేనిప్పుడు స్ట్రాంగ్ టీమ్‌గా తీసుకోవడం జరుగుతుందండి. అయితే ఇక్కడ నేను మీటింగ్‌లకి రేపు సార్ చెప్పేటువంటి మనకి బూట్ క్యాంప్‌కి నా టీము 150 మందిని నేనక్కడ కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళ యొక్క మీటింగ్‌లో అర్థం చెప్పించుకోవాలి. ట్రైనింగ్స్ గూడా తీసుకొని వెళ్తే వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యి, వాళ్ళొక స్ట్రాంగ్ లీడర్‌గా తయారవుతాం. మేమెట్లా మమ్మల్ని
రామానుజన్ సార్ తీర్చిదిద్దాడో, అదే విధంగా నా టీంని కూడా అక్కడ తీసుకువెళ్ళి ఆ విధంగా తీర్చిదిద్దాలనేది ఉద్దేశంతోనే మన మీటింగ్‌లకి, ట్రైనింగ్‌కి తీసుకువెళ్ళాలండి. అదే విధంగా వచ్చేసి డౌన్ అయినప్పుడు మోటివేట్ చేయడం. ఇప్పుడు ఒక మీటింగ్‌కొచ్చిన తర్వాత ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత కూడా కొంత ఒక 1-2 జరిగిన గాని, హోమ్ మీటింగ్ జరిగినప్పుడు మనకు తెలియని నాలెడ్జ్‌తో వేరే వాళ్ళు వచ్చినప్పుడు మనతో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి మనము ఒక లీడరు ఏదన్నా సఫర్ అయ్యి ఒక పర్సన్ ద్వారా సఫర్ అయ్యిండనంటే అక్కడికెళ్ళి ఇమ్మీడియేట్‌గా వెళ్ళి మళ్ళా మోటివేట్ చేసుకొని, మనం అతని యొక్క మళ్ళా మనం ఎందుకు ఈ స్టేజ్‌లోకొచ్చాము, ఏంటి అని జెప్పేసి అతన్ని మోటివేట్ చేయాలండి లీడర్స్. అతను ఎళ్ళిపోతున్నాడు గదా! డౌన్ అవుతుండు గదా! అని జెప్పేసి మనం ఆగకూడదు. అతనికి ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది, ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయాలి అంటే మనం బోయి కలవాలి. మనం కలిసి అతని యొక్క సమస్య గనక తీర్చి, ఈ విధంగా వెళ్ళండి. వాళ్ళు ఒకళ్ళు, ముగ్గురు ఇలా చెప్తున్నప్పుడు ఇంకా మన కింద చాలా మంది ఉంటారు అని జెప్పేసి, మనం వెస్టేజ్‌లోకి ఎందుకొచ్చాం, ఏంటి అని జెప్పి వాళ్ళకి మోటివేషన్ అనేది చేయాలి. తర్వాతొచ్చేసి అచీవ్ చేసినప్పుడే అప్రిషియేట్ చేయాలండి. ఏదైతే మనము ఒక డైరెక్టర్ అయినా, 8% అయినా, డైరెక్టర్ అయినా, సిల్వర్ డైరెక్టర్ అయినా, గోల్డ్ డైరెక్టర్ అయినా, ఈవెన్ క్రౌన్ డైరెక్టర్ అయినా సరే, మనకు అతనికి అచీవ్ చేయాలి. అదే విధంగా అతనికి సన్మానం అనేది చేయాలి లీడర్స్. ఎందుకనంటే చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టపడ్డప్పుడు ఎప్పుడైతే లెవెల్ అనేది మారుతుందో అక్కడ ఒక 500 మందిలో మనకి ఆనరింగ్ అనేది జరుగుతా ఉంటే ఎంత ఆనందంగా ఉంటదో ఒకసారి చూడండి. మనం ఎప్పుడైతే ఒక లెవెల్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ ఒక ఆహ్, మీటింగ్‌లకు గాని, ట్రైనింగ్‌లకు గాని అదే విధంగా బూట్ క్యాంపులకు గాని, అదే విధంగా చాంపియన్స్ డే‌లకు గాని తీసుకొని రాకుండా వాళ్ళకి ఒక అచీవ్‌మెంట్ అయ్యారు. మీకిలా సన్మానం జరుగుతుంది. ఒక మెడల్ ఇస్తున్నారని జెప్పేసి చెప్పకుండా అలానే ఉండటం వల్ల గూడా అతను ఎన్నిక తగ్గడం జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే అచీవ్ అయిన లీడర్స్ అందరిని అక్కడికి ఆనరింగ్ గనక చేపిచ్చినట్లయితే, వాళ్ళు వాళ్ళ టీమ్‌ని గూడా ఈ విధంగానే చేపిచ్చాలి. నా అప్లైనరు నాకింత సన్మానం చేపిచ్చాడు అని జెప్పేసి ఆ సారు ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ సారు ద్వారానే మనకి స్ట్రాంగ్ టీమ్ అనేది మనకి క్రియేట్ కావడం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే ఈ 5 పనులనేది మనం చేసినట్లయితే, మన టీమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక మంచి టీమ్‌గా ఉంటుంది. మంచి క్వాలిటీ ఉన్న టీమ్‌గా తయారవుతుంది. ఎంతమంది వేరే వాళ్ళ టీమోళ్ళొచ్చి మనల్ని మోటివేట్ చేసి, అక్కడికి రా, ఇక్కడికి రా అని జెప్పేసి క్యాన్సెల్ చేసుకొని వేరే చోట యేసుకున్నా, మనకేందంటే ఇయన్నీ బలం ఈ 5 పాయింట్లతో బలంగా ఉన్నట్లయితే, మన టీమ్‌ని ఎవరిని కదిలిచ్చడానికి ఉండదండి. అందుకే మనది మంచి టీమ్ అని జెప్పేసి పేరనేది తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక జెన్యూన్‌గా వెళ్తున్నాం బిజినెస్ అని అంటే వెస్టేజ్‌లో కొంత టీము పలానా టీము 'గుంటూరు లక్ష్మి' గారి టీము ఒక క్వాలిటీ టీమ్ అని జెప్పేసి ఆల్రెడీ చాలా చోట్ల చెప్తూనే ఉంటుంటారు. 'గుంటూరు లక్ష్మి' గారి టీమ్ అంటే కొంచెం నేము, ప్రేమున్న నేము. ఇలా ఆ అప్లైనరు రామాంజనేయులు సారు ఈ మధ్యలో అందుబాటులో లేకపోయినా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్ లేకపోయినా సరే వాళ్ళు నిలబడ్డారు అంటే ఇలాంటి మంచి టీమ్ అనేది బిల్డ్ చేసి మంచి టీమ్‌ని నిలబెట్టాడు కాబట్టే ఇప్పుడు సారు ప్యాసివ్ ఇన్‌కమ్‌తో 90,000 తీసుకుంటూ సారు అందుబాటులో లేకపోయినా గాని మంచి టీమ్‌ని క్రియేట్ చేశాడని జెప్పేసి అక్కడక్కడ మన జూమ్ మీటింగుల్లో గాని, లైవ్ మీటింగుల్లో గాని వినిపించడం అనేది జరుగుతా ఉంది లీడర్స్. ఎప్పుడైతే ఇవన్నీ సారు వాళ్ళ కింద మన టీమ్‌కి నేర్పిచ్చాడో అప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ టీమ్‌గా నిలబడడం జరిగింది. ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది లీడర్స్. అయితే టీమ్ వర్క్ ఎందుకు ముఖ్యము? ఎందుకనంటే ఒక సింగిల్ పర్సను వేగంగా గ్రోత్ కావటానికండి. ఎందుకంటే ఒకరే చేస్తే నెమ్మదిగా ఎదుగుతాము. అదే విధంగా టీమ్‌గా చేస్తే ఫలితాలు వేగంగా వస్తాయి. ఎప్పుడైతే మనము నెమ్మదిగా, చిన్నగా చేసుకుందాంలే 4 రోజుల తర్వాత ఒకళ్ళని కలుద్దాం, ఇద్దరిని కలుద్దాం అన్నప్పుడు చిన్నగా చేసుకుంటూ వెళ్తే ఒక 6 నెలలకి, 7 నెలలకి కూడా మనకు గ్రోత్ రాక ఎవరు రాట్లేదు అని జెప్పేసి మనము ఈ టీమ్ నుంచి వెనక్కిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఒక వేగంగా కొంచెం రోజుకి 3 1-1 చేసుకుంటూ ఎక్కడైతే హోమ్ మీటింగ్ జరుగుతుందో వాళ్ళ దగ్గర సీఎన్‌టీలు, మినీ సీఎన్‌టీలు జరిగి అక్కడి నుంచి లీడర్స్ ఒక ఇద్దరు, ముగ్గురు వస్తే ఎంత గ్రోత్ అనేది వస్తుందో ఒకసారి చూడండి లీడర్స్. మనము
సారోళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ అనుభవాలు. ఒక వ్యక్తి దగ్గర 3 రోజులు ఒక రోజులో ముగ్గురిని కలిస్తే వాళ్ళొస్తారో రారో తెలియదు. ఎవరైతే ఒక 8% దగ్గర మేమొస్తున్నాం ఒక 10 మందిని కూర్చోబెట్టండన్నప్పుడు అక్కడికి వెళ్లి హోమ్ మీటింగు మినీ సీఎంటీ చేసినట్లయితే ఆ 10 మందిలో నుంచి ఒక ఇద్దరు పర్సన్స్ అన్న లీడర్స్ రావడం జరుగుతుంది. ఆ ఇద్దరు లీడర్సే మనకు 100 మందిని టీమ్ తీసుకొని రావడం జరుగుతా ఉంటుంది. సో, ఆ 100 మందిని తీసుకొచ్చినప్పుడు వేగంగా మనకి పెరుగుతూ ఉంటుంది. ఇన్‌కమ్ గూడా పెరుగుతా ఉంటుంది. మనము 8% తర్వాత 12%, 16% బ్రాంచ్ డైరెక్టరు ఇలా ఎంతైతే వేగంగా గ్రోత్ వెళ్తా ఉంటామో, ఆ విధంగా వెళ్తా ఉంటాం. ఇప్పుడు కంపెనీ గూడా ఏం చెప్తుందంటే 300 పీవీతో రన్ చేసుకోండి. కొంత పీవీ షేర్ చేసుకోండి. మినిమమ్ సీఎన్‌సీ అయినా సరే 100 పీవీలు పర్చేజ్ చేయండి. 30 పీవీలు, 40 పీవీలు చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కొద్దిగా ఇబ్బందవుతూ ఉంటుంది. చేసుకోండి. స్టార్టింగు వచ్చిన పర్సన్‌కి 30 పీవీలు గనక మనం పరిచయం చేసినట్లయితే, తర్వాత ఆ ప్రొడక్ట్ గురించి తెలిసిన తర్వాత వెస్టేజ్‌లు ఎక్కువొస్తే ఐడీ క్రియేట్ చేసుకోవడం వల్ల 4 నెలలు 100 పీవీ తీసుకుంటే, ఐదో నెల మనకి ప్రీ ప్రొడక్ట్ వస్తుంది అని చెప్పి వాళ్ళని 100 పీవీలే కన్వర్ట్ చేసినట్లయితే, మన పీవీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అమౌంట్ గూడా ఎక్కువ రావటం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే మనం కంపెనీ చెప్పినయి కొన్ని కొన్ని పాటించకుండా వేగంగా గ్రోత్ రాకుండా ఉంటే, ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఒక గవర్నమెంట్ టీచర్‌కి 1,20,000 వచ్చే సాలరీ వ్యక్తికి 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరంన్నర తర్వాత మీకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి అని అప్పుడు దాకా వెయిట్ చేయాలంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంత ఓపిక అనేది నశించిపోతుందండి. ఈ 1,20,000 వచ్చే వ్యక్తి అక్కడ ఇక్కడ తిరిగి నువ్వు ప్రొడక్ట్స్ తీసుకొని ఇయన్నీ చేసి నువ్వు 20,000 సంపాదించడానికి 2 సంవత్సరాలు పట్టిందని చెప్పి గ్రోత్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే వన్ టు వన్‌లు ముగ్గురు, నలుగురిని కలుస్తూ ఉంటామో, మన అప్లైనర్ చెప్తూ ఉంటారు. రోజుకి ఒక ముగ్గురిని కలవండి. ఆ ముగ్గురిని కలిసిన తర్వాత వెస్టేజ్ చెప్పిన తర్వాత జూమ్ మీటింగ్‌లే తీసుకొచ్చి వేగంగా టీమ్ నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని మన టీమ్‌లో కొత్త నీరులాగా వస్తా ఉంటే శరవేగంగా మన టీమ్ వర్క్ అనేది ముందుకు వెళ్తుంది. ఫలితాలనేది వేగంగా వస్తాయి లీడర్స్. అదే విధంగా సపోర్టు, మోటివేషన్. కొత్త వాళ్ళకి ట్రైనింగ్సు, గైడ్‌లైన్స్ ఇవ్వటం, సమస్యల్లో ఏమైనా సమస్యలుంటే సాల్వ్ చేయటం, అలా సపోర్ట్ చేసినట్లయితే మనం ఇక్కడ స్ట్రాంగ్ టీమ్‌ననేది బిల్డ్ చేయడానికి కుదురుతుంది లీడర్స్. ఎప్పుడైతే మనం ఒక నమ్మి ఒక వ్యక్తి వచ్చిండు అని అంటే, ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి. ఎక్కడ హోమ్ మీటింగ్‌లు కావాలి, ఎక్కడ సార్ ఇబ్బంది పడుతున్నాడు, ఆ పర్సను ఎక్కడ లోన్‌లీగా ఫీల్ అవుతున్నాడు, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ కొత్త వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నాడు, ఏంటి అని జెప్పేసి అతనితో మనం నమ్మి వచ్చిన వ్యక్తిని ఒక లీడర్‌లాగా తయారు చేయాలి అంటే, రోజుకి జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫీడ్‌బ్యాక్ తీసుకునే విషయంలో మీకు ఎలా అర్థమైంది? ఏంటని మాట్లాడడం. ఒక లైవ్ మీటింగ్ జరిగినప్పుడు మీ మైండ్‌సెట్ ఏ విధంగా మారింది? ఏంటని తెలుసుకోవడం. ఇలా ఎప్పుడైతే మన కొత్త వాళ్ళకి గైడ్‌లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటామో, ఆ కొత్త నీరనేదే టీమ్‌ననేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయడం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఇక్కడ ఎప్పుడైతే కొత్త వాళ్ళు వస్తున్నారు గదా! వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే లీడర్స్ కష్టపడతారు. మనకెందుకు మనం ఇంటి దగ్గరే కూర్చుంటే, ఎక్కడ ఒక లైవ్ మీటింగ్‌లో కనిపించకుండా, ఎక్కడ ఆ మీటింగుల్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా, కొత్త వాళ్ళకి వచ్చే గైడ్‌లైన్స్ ఇవ్వకుండా మనం ఎప్పుడైతే ఆగిపోతామో, మన టీమ్ గూడా అదే విధంగా గ్రోత్ అనేది తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎవరైతే కొత్త వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారో, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి మోటివేషన్ లాగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి లీడర్స్. ఎందుకనంటే, ఇక్కడ మనం ఇక్కడేందంటే టీమ్ వర్కు. ఒకళ్ళతో కష్టపడితే ఏమి రాదు. మనకి టీమ్‌తోనే పని జేసుకుంటూ వెళ్తేనే, ఒక్కొక్కళ్ళకి టీమ్‌లో సపోర్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఇక్కడ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. స్ట్రాంగ్ టీమ్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు విజయరాజ్ సారు స్టార్టింగ్‌లో వాళ్ళ అప్‌లైనర్ కింద దాటిపోయాడు అననంటే, ఆ సారు స్ట్రాంగ్ టీమ్ రెడీ జేసుకొని కొత్త వాళ్ళకి ట్రైనింగ్‌లివ్వటం, హోమ్ మీటింగ్‌లు పెట్టించడం, మినీ సీఎన్‌టీలు చేయడం, ఇట్లా జూమ్ మీటింగ్‌లు పెట్టించడం, లైవ్ మీటింగ్‌లో బూట్ క్యాంపులని ఇవన్నీ ఎప్పుడైతే కొత్త వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవన్నీ మోటివేషన్ లాగా వెళ్తా ఉంటుందో, టీమ్ అనేది ఆటోమేటిక్‌గా ముందుకనేది వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళకి ట్రైనరు మా వోళ్ళే కాదు గదా! కొత్తోళ్ళని జెప్పి అనుకోవద్దండి. ఎక్కడున్నా సరే అతనితో మాట్లాడుతుండాలి. అతని యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. కొత్త వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి. 8% ఏ విధంగా అవ్వాలి? 8% అయిన తర్వాత నువ్వు ముందుకు వెళ్ళాలి అననంటే, నేనొస్తున్నాను పలానా రోజు డేట్ ఇస్తున్నాను. నువ్వక్కడ ఒక 5, 6 మందిని నువ్వు సెట్ చేసుకో. నేనక్కడ వచ్చి నీకు హెల్ప్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి మనం ఒక భరోసా అనేది
కొత్త వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి స్ట్రాంగ్ టీమ్ అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత వచ్చేసి ఇందాక చెప్పిన విధంగా నాలెడ్జ్ షేర్ చేయటం. ఒకరికి అనుభవం అందరికీ ఉపయోగపడుతుందండి. ఇదే టీమ్ పవర్. ఎందుకనంటే మనకి కొన్ని నాలెడ్జ్‌లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకనంటే మన జూమ్ మీటింగ్ ఇంపార్టెంటే. కానీ లైవ్ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. 2 ఇంపార్టెంట్ అని జెప్పేసి ఒకప్పుడు మన అప్‌లైనర్ అక్కడికి వెళ్లి చూసాడు. అక్కడ విధానం నచ్చింది. ఇందులో నేను నడిపించగలుగుతాను. నేను సక్సెస్ చేయగలుగుతాను. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను చూసుకుంటానని జెప్పేసి మనకి రామాయణ సారు మనకి హామీ ఇవ్వటం జరుగుతా ఉంది. ఎందుకు అంత స్ట్రాంగ్‌గా చెప్తున్నాడంటే సార్ యొక్క అనుభవము. ఆ అనుభవం ఎప్పుడైతే అప్లైనర్‌గా అనుభవం పొందుతాడో, ఆ అనుభవం వచ్చినట్లయితే అందరికీ ఆ అనుభవాన్ని షేర్ చేసినట్లయితే ఇక టీమ్ అనేది పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే మనం నాలెడ్జ్ గనక ఆ అప్లైనర్ దగ్గర ఆ నాలెడ్జ్ తీసుకోకుండా మన టీమ్‌కి మనకు ఉపయోగపడకుండా అలానే ఉంటే ఇందాక చెప్పాను గదా! ఎక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండే కొంది నెట్‌వర్క్ అనేది చాలా వెస్టేజ్ అనేది చాలా పెరిగిపోద్దండి. రానున్న రెండో కాలంలో. ఇప్పటికే చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నాకు ఐడీ ఉంది. మన ఐడీ ఏసినయి గూడా క్యాన్సెల్ చేసుకొని వేరే వాళ్ళ టీమ్‌లలో ఏసుకోవడం అనేది గూడా జరుగుతా ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు మన యొక్క నాలెడ్జ్‌ని మొత్తం మన టీమ్‌ని గనక అందించినట్లయితే అక్కడనేది స్ట్రాంగ్ టీమ్‌గా ఉపయోగపడుతుంది. టీమ్ పవర్ అనేది పెరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే నాలెడ్జి ఇవ్వకుండా మనం అనుభవం అంతా మన టీమ్‌కి షేర్ చేయకుండా ఉన్నట్లయితే అక్కడ చాలా ప్రమాదం ఉందండి నెట్వర్క్ మార్కెటింగ్‌లో. టీమ్ అనేది ఎంత బిల్డ్ చేసుకున్న టీమ్ అయినా సరే అట్టపెట్టెలాగా కూలిపోవడం అనేది జరుగుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ అనుభవాన్ని మన టీమ్‌కి అందరికి ఉపయోగపడే విధంగా చేయాలి. ఒక హోమ్ మీటింగ్‌కి వెళ్ళినా, ఒక జ బూట్ క్యాంప్‌కి వెళ్ళినా సరే మన టీమ్‌ని మనం కాపాడుకోవాలి. మన అప్లైనర్ అక్కడ ఉంటే ఆ టీమ్‌కి రక్షణగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందని ముందే అక్కడ గెస్ చేసి చెప్పడం జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మన టీమ్‌ని మనం ఒక బూట్ క్యాంపులకు గాని, లైవ్ మీటింగ్‌లు గాని తీసుకపోయినప్పుడు మన టీమ్‌తో అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడో ఉంటే ఆ పక్కన కూర్చున్న వాళ్ళు అది ఇది అని చెప్పేసి స్ట్రాంగ్ ఉన్న టీమ్‌ని గూడా తీసుకోకపోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా టీమ్‌లలో జరుగుతా ఉంది లీడర్స్. మీరు నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ నాలెడ్జ్‌ని గట్టిగా పెద్ద టీమ్‌ని ఉన్నదాన్ని మీరు గట్టిగా బలం పట్టుకొని నాలెడ్జ్ ఉపయోగించుకొని మీ టీమ్‌కి మీరు ఉపయోగించుకోవాలి. నేను ఈ మధ్య 2, 3 టీమ్‌లలో అలానే జరిగిందండి. మా టీమ్‌లో గూడా ఒకటి ఈ రీసెంట్‌గా వచ్చేసి ఆహ్, కనిగిరండి. మేమెంతో టీమ్‌ని బిల్డ్ చేసుకుంటే వేరే వాళ్ళొచ్చి ఐడీ క్యాన్సెల్ చేసేలా ఐడీ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇంత అనుభవం ఉండి జూమ్ మీటింగ్‌లకి, లైవ్ మీటింగ్‌లు తీసుకొని వెళ్ళినా సరే, ఇక్కడ క్యాన్సెల్ చేసుకొని వేరే వాళ్ళకి ఎళ్తున్నారు అనంటే, ఎక్కడ లోపం జరుగుతుంది? మనకు నాలెడ్జ్ లేకపోవడమా? లేకపోతే వాళ్ళకి అందుబాటులోకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చలేకపోవడమా? ఇలా అనేది ఉండాలి. అతను అట్లా వెళ్ళకుండా ఉండాలి అనంటే, మన యొక్క అనుభవం అనేది ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలి. ఆ షేర్ చేసినప్పుడే ఆ టీమ్ అనేది కుప్పకూలకోకుండా, ఒక టీమ్ అనేది పవర్‌ఫుల్‌గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాతొచ్చేసి నాలుగోదొచ్చేసండి లీడర్‌షిప్ డెవలప్‌మెంట్. ఇక్కడ టీమ్‌లో పనిచేస్తూ లీడర్‌లను తయారు చేసుకుంటూ వెళ్ళాలి. మన స్ట్రాంగ్ టీమ్ కావాలి అనంటే, మన కింద కొత్త వాళ్ళొచ్చినోళ్ళందరి దగ్గర నువ్వు 300 పీవీ తీసుకో, ప్రతి ఇంటింటికి తిరిగి అమ్ముకోమని చెప్తే, అక్కడ ఎక్కడ లీడర్‌షిప్ అనేది డెవలప్‌మెంట్ కాదండి. ఇక్కడ నువ్వు టీమ్‌తో వన్ టు వన్‌లు చేస్తున్నప్పుడు సారోళ్ళు వన్ టు వన్‌లు ఎక్కడ చేస్తున్నావు, ఓ మీటింగ్‌లు ఎక్కడ చేస్తున్నావు అని చెప్పి ఫోటోలు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఎప్పుడైతే టీమ్‌తో గనక పనిచేస్తూ ఉంటే లీడర్‌లు తయారవుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే ప్రొడక్ట్స్ తీసుకున్నామో, ఆ ప్రొడక్ట్ యొక్క నాలెడ్జి మనం వన్ టు వన్‌లు హోమ్ మీటింగ్‌లు ఎలా చేస్తున్నాం, ఏంటి అని జెప్పేసి మనం ఏ విధంగా డెవలప్ అయ్యాము, మన టీమ్‌లో నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని లీడర్స్‌ని తయారు చేసుకుంటూ వెళ్ళాలి. సేల్స్ పర్సన్ లాగా తయారు చేయకూడదండి. ఒక లీడర్ లాగా తయారు చేయాలి. ఎట్లా అంటే ఒకప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు రామాంజనేయ సారు ఒక స్ట్రాంగ్ లీడర్‌లాగా సార్ పనిచేస్తూ మమ్మల్ని గూడా నడిపించడం జరిగింది. ఎప్పుడైతే స్ట్రాంగ్ లీడర్‌లుగా తయారు చేశాడో, సారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులయ్యి 1 ½ ఇయర్, 1 ఇయర్ అనేది టీమ్‌కి అందుబాటులో లేకపోయినా, మమ్మల్ని లీడర్స్‌లాగా తయారు చేశాడు కాబట్టే మేమింత స్ట్రాంగ్‌గా నిలబడగలిగాము. ఇంత ముందుకు వెళ్ళగలిగాము. అదే విధంగా ఇక్కడ స్ట్రాంగ్ టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ లీడర్సు
ఒకళ్ళు కాపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళ ద్వారా ఇంకొకళ్ళ నాలెడ్జ్ తీసుకుంటూ నా టీమ్‌లో నేను లీడర్స్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాం మేము. ఇప్పుడు ఎక్కడైనా సరే వేరే టీమ్‌లలో ఒక 300 పీవీ తీసుకోండి, అమ్ముకోండి. డైరెక్ట్ ఒక 2,50,000 ఖర్చు పెట్టిచ్చి, మీరు ఈ ప్రొడక్ట్‌లన్నీ మీరు అమ్ముకోండి. మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతారు అని జెప్పేసి చాలామంది బయట టీమ్‌లలో జరుగుతుంటుంది. కానీ వెస్టేజ్‌లో మాకిచ్చినటువంటి రామాంజనేయ సార్ ఇచ్చిన సపోర్టు ఎలా ఉంటుంది అనంటే, మనం లీడర్స్ లాగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ 30 పీవీ తీసుకొని తర్వాత 100 పీవీలోకి ఎలా మార్చాలి? ఎలా లీడర్‌లను తయారు చేసుకుంటూ వెళ్ళాలి? రేపు నువ్వు ఉన్నా లేకపోయినా నీ టీమ్ నడవాలి అనంటే, నువ్వు కిందున్నటువంటి టీమ్‌ని రెడీ చేసుకోవాలని జెప్పి, ఆ రోజు ఇచ్చినటువంటి భరోసా, ఆ రోజు ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ వల్లే మేము ఇప్పుడు దాకా లీడర్స్ ఉండి సార్ అందుబాటులో ఉన్నా లేకపోయినా ఒ ఒక లీడర్‌లాగా తయారయ్యి మేము మా టీమ్‌ని ఎక్కడైతే లైవ్ మీటింగ్ జరుగుతుందో, బూట్ క్యాంపులు జరుగుతున్నాయో, ఇట్లనే జూమ్ ఉపయోగించుకుంటూ మా కింద లీడర్స్‌ని తయారు చేసుకోవడం వల్ల ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్‌గా బిల్డ్ చేసుకోవడం జరిగింది లీడర్స్. అదే విధంగా లీడర్‌షిప్ అనేది డెవలప్‌మెంట్ కాకపోతే మేము ఒక లీడర్‌లాగా తయారు కాకుండా ఓన్లీ రామానుజన్ సార్ మీదనే డిపెండ్ అయ్యుంటే, మళ్ళా సారొచ్చేంత వరకు అదే విధంగా ఉండి, మళ్ళా పడిపోయిన టీమ్‌లాగా మళ్ళా ఎప్పుడుకో లేసి, ఎప్పుడుకో డెవలప్ కావాలంటే, ఆల్రెడీ వచ్చిన టీమ్ మళ్ళా నిలబడతదా? మన మీద నమ్మకంతో ఉంటదా? రాదు. కానీ ఎప్పుడైతే సార్ మమ్మల్ని డెవలప్‌మెంట్ చేసి, ఒక లీడర్‌లాగా తయారు చేశాడో, ఆ లీడర్ సార్ చేసినటువంటి పని మా కింద లేని లీడర్స్ తయారు చేసుకున్నా కాబట్టి, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ అనేది మేము ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా టీమ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్‌కమ్ తీసుకోవడం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఇక్కడ లీడర్‌లాగా తయారు చేసుకుంటూ వెళ్ళటమే మన పని. ఎప్పుడైతే లీడర్‌లాగా తయారు చేసుకోకుండా మనం ఎప్పుడు ఒక అప్‌లైనర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే మనకు ఇక్కడ అనేది నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో స్ట్రాంగ్ టీమ్‌ననేది బిల్డ్ చేసుకోలేము. ఎవరి టీమ్‌కి వాళ్ళు లీడర్ అయ్యి, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ టీమ్‌ని రెడీ చేసుకొని, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ, నేను నా టీమ్‌ని బూట్ క్యాంప్‌కి, జూమ్ మీటింగ్‌కి ఎంతమందొస్తున్నారు, ఏంటి అబ్జర్వ్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ తీసుకుంటూ, వాళ్ళని కింద టీమ్ లీడర్‌లాగా తయారు చేసుకుంటూ వెళ్తేనే దీంట్లో సక్సెస్ అవుతాం. ఏదో ప్రొడక్ట్స్ కొనిపిచ్చి మీరు అమ్ముకోండి, చేయండి అనంటే ఇక్కడ లీడర్‌షిప్ గాదు. మన టీమ్ డెవలప్ గాదు. చాలామంది ఎనికిబోయిన లీడర్స్ అలానే ఉన్నారు. కొంత లేట్ అయినా సరే సార్ చెప్తుంటాడు. కొంత లేట్ అయినా సరే లీడర్స్‌ని క్రియేట్ చేసుకోండి. లీడర్స్‌ని క్రియేట్ చేసుకుంటే ప్యాసివ్ ఇన్‌కమ్ తీసుకుంటామని చెప్పి మన సార్ చెప్పడం జరుగుతుంది. అది ఆల్రెడీ సార్ గూడా నిరూపించడం జరిగింది. కింద టీమ్‌ని బిల్డ్ చేసుకున్నాడు కాబట్టే సార్‌కొచ్చేసి యావరేజ్ కింద రూ. 1,00,000 అనేది ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది లీడర్స్. అందువల్ల మనం లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ చేసుకుంటూ, లీడర్స్‌ని తయారు చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే 6 మంది లీడర్స్‌ని తయారు చేసుకుంటూ వెళ్తామో, వాళ్ళు ఓన్‌గా వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా వాళ్ళ టీమ్‌ని నడిపించుకుంటూ వెళ్తామో, అప్పుడు మనము సక్సెస్ అయినట్టు, మన టీమ్ గూడా సక్సెస్ అయినట్టు. అది లీడర్స్. తర్వాతొచ్చేసి ఫిఫ్త్ వన్ అండి. స్టెబిలిటీ ఇన్‌కమ్ అండి. టీమ్ బలంగా ఉంటే ఆదాయం అనేది నిలకడగా ఉంటుంది. ఎప్పుడైతే టీమ్ అనేది బలంగా ఉంటుందో, 6 లెగ్గులు స్ట్రాంగ్‌గా ఉండి, 6 లెగ్గుల్లో లీడర్స్‌ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి మంత్లీ, వీక్లీ గాని ఒక్కసారన్నా మనం హోమ్ మీటింగ్ గాని, మినీ సీఎన్‌టీలు గాని, అదేవిధంగా సారోళ్ళు చెప్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఎల్‌డీపీ ప్రోగ్రామ్‌లు గాని, అదేవిధంగా మీరు మీ టీమ్ మీరే అప్‌లైనర్‌గా బలంగా కనిపిచ్చి, మీ యొక్క టీమ్‌ని గనక స్ట్రాంగ్‌గా తయారు చేసుకున్నట్లయితే, మీకు ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఎప్పుడైతే మనము టీమ్ అనేది బలంగా లేకపోతే, వస్తూ పడిపోతూ ఉంటే, మనం సరింగా లేనప్పుడు టీమ్ గూడా అనేది వస్తూ పోతూ ఉండటం వల్ల ఆదాయం అనేది సరింగా రాదండి. ఎప్పుడైతే మనం టీము కొత్త వాళ్ళని పెంచుకుంటూగా బలాన్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు టీమ్‌కి కొత్త నాలెడ్జి ఇచ్చుకుంటూ, కొత్త పీపీటీలు రెడీ చేసుకుంటూ, కొత్తగా వీక్లీకి ఒక్కసారైనా సరే టీమ్‌ని కలుస్తూ, మొత్తం మీద మనకొచ్చేసి ఒక ఆహ్, మినీ సీఎన్‌టీ లాగా సీఎన్‌టీలు అదేవిధంగా స్టాక్ పాయింట్లలో ఇట్లా వారానికోసారో, 15 రోజులకోసారో నీ టీమ్‌కి నువ్వు బలం అనేది కనిపించినట్లయితే, అక్కడ టీమ్ అనేది స్ట్రాంగ్‌గా తయారవుతుంది. ఆ టీమ్ బలంతోనే మనకి పీవీ అనేది రావటం జరుగుతుంది. ఆ పీవీ ద్వారానే మనకి ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఎప్పుడైతే స్ట్రాంగ్ టీమ్‌ని మనం బలంగా లేదో పీవీలు డౌన్ అవుతూ ఉంటాయి. మనకి డబ్బులంతా కనిపిచ్చేది వెస్టేజ్ కంపెనీలో పీవీస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే పీవీలనేది పెరుగుతా ఉంటుంటాయో, టీమ్‌ని ఎంత బలంగా చేసుకుంటామో, అప్పుడు మనకి ఆదాయం అనేది గూడా వస్తూ ఉంటుంది.
మేము ఇప్పుడు టీమ్‌ని బలంగా చేసుకున్నాం కాబట్టే యావరేజ్ కింద ఎవ్రీ మంత్ వచ్చేసి 75,000 నుంచి 80,000 వరకు తీసుకుంటున్నాము అంటే టీమ్‌ననేది మేము బలంగా ఉంచుకున్నాము. అదేవిధంగా టీమ్‌కి కావాల్సినట్టు సపోర్టు, వాళ్ళకి ఏ ఇబ్బందులొచ్చినా, ఏదొచ్చినా సరే మేమున్నామనే ధైర్యంతో మేము టీమ్ బలంగా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆదాయం గూడా నిలకడగా తీసుకోగలుగుతున్నాము. ఇక్కడ ఇంకా స్టెబిలిటీ ఇన్‌కమ్ అనేది ఇంకా ఉండే కొంది ఇంకా లక్షల్లోకి ఇన్‌కమ్ ఎళ్ళటం జరుగుతుందంటే టీమ్ బలంగా ఉంటేనే మనం ఆదాయం అండి. టీమ్ బలం లేకపోతే మనం పీవీ తగ్గుతూ ఉందంటే మన గ్రోత్ తగ్గుతున్నట్టు లీడర్స్. తర్వాతొచ్చేసి మంచి టీమ్ వర్క్ ఎలా ఉండాలి? ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలండి. అప్‌లైనర్ మీద డౌన్ లైన్‌కి, డౌన్ లైన్ మీద అప్‌లైనర్‌కి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మంచి టీమ్ నెట్‌వర్క్ అనేది బిల్డ్ చేయగలుగుతాము. అదే విధంగా ఏదున్నా సరే డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఓపెన్ కమ్యూనికేషన్. నువ్వేదో కొద్దిగా మనసులో పెట్టుకొని అప్‌లైనర్ మీద డౌన్ లైను, డౌన్ లైన్ మీద అప్‌లైనర్ ఏదో పెట్టుకొని ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లయితే మన టీమ్ అనేది గూడా ఎక్కువ ఉండదండి. అందువల్ల ఏదున్నా సరే ఇది ప్రాబ్లమ్ అని జెప్పేసి ఓపెన్ టు ఓపెన్ మాట్లాడుకున్నట్లయితే టీమ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఒకరిని ఒకళ్ళని గౌరవించుకోవాలండి. ఎందుకనంటే ఇక్కడ ఒక 5 మన ఇంట్లో పెరిగేటువంటి అన్నాదమ్ముళ్ళే ఒక విధంగా ఉండరు. అలాంటిది ఒక జనాలతో ఇక్కడ నంబర్ గేమ్. వెస్టేజ్‌లో టీమ్‌ని గట్టిగా బలపరచాలి. గట్టి ఎక్కువ స్ట్రెంత్ ఉన్న టీమ్‌ని కట్టుకోవాలి అనంటే ఇక్కడ నంబర్ గేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ నంబర్స్ వస్తా ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా ఒక మీటింగ్ చెప్తున్నా ఎదురు పడినప్పుడు వాడు, వీడని సంబోధించకూడదు. ఎక్కడైతే గౌరవించుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ మనకి టీమ్ అనేది స్ట్రాంగ్‌గా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ విజయం వచ్చినప్పుడు అందరి క్రెడిట్ అండి ఇక్కడ. విజయం వచ్చిందంటే ఇక్కడ మన టీమ్‌తో అందరితో షేర్ చేసుకోవాలి. నేను ఒక కార్ తీసుకున్నానని జెప్పేసి నా టీమ్‌తో అందరితో నేను షేర్ చేసుకున్నప్పుడే క్రెడిట్ అనేది రావటం జరుగుతుంది. అదే విధంగా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను టీమ్‌తో డిస్కషన్ చేసుకోకూడదు. నేను ఎప్పుడైతే నాకు ఎక్కడ డౌన్ ఫాల్ అవుతుందని జెప్పి నా అప్‌లైనర్‌తో మాట్లాడుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రీమ్ అవుతుందండి. ఎప్పుడైతే మనకి మంచి విజయము, డబ్బులొచ్చినప్పుడు, కారొచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు మా వైఫ్ లక్ష్మి గారు, మేడం గారు చెప్తుంటారు. ఆనందం వచ్చినప్పుడు డౌన్ లైన్‌తో షేర్ చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు అప్ లైన్‌తో షేర్ చేసుకోవాలి. అప్పుడే టీమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పి చాలా మందికి చెప్పడం జరిగింది. నేను గూడా వినటం జరిగింది లీడర్స్. ఇక్కడ ఫెయిల్యూర్‌లలో ఒకరినొకరు సపోర్ట్ చేయడం. ఇక్కడ ఫెయిల్యూర్‌లు వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 6 లెగ్గులలో ఉన్నోళ్ళు ఒక లెగ్గులలో ఫార్మ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఇంకొక లెగ్ కొంచెం డౌన్ అవుతున్నా, కొంచెం ఇబ్బందవుతున్నా, మన అప్‌లైన్ సపోర్ట్ తీసుకోనో, లేపోతే మనం తీసుకొని కదిలిచ్చుకొని, అక్కడికి వెళ్లి మళ్ళా ఆ టీమ్‌కి కొంత సపోర్ట్ చేసి, మళ్ళా ఆ టీమ్‌ని గనక సపోర్ట్ చేస్తే, మనకిక్కడ మంచి టీమ్ వర్క్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఇప్పుడు కొంతమంది డౌన్ అవుతూ ఉంటారు. మనకెందుకు కింద ఎల్ఓబి వస్తుంది గదా! కింద తను నడిపించుకుంటూ పోతే సరిపోద్దనుకుంటారు. అది రాంగ్ అండి. ఒక్క వ్యక్తి కాకుండా కింద వ్యక్తితో పని చేసుకుంటూ సైడ్ వాల్యూమ్ కూడా ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ సపోర్ట్ కావాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి గనక సపోర్ట్ చేసుకున్నట్లయితే అక్కడి నుంచి గూడా మంచి టీమ్ వర్క్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక చెక్కను విరగదీయటం సులువు. అదే కట్టగా ఉన్న చెక్కల్ని విరగదీయటం కష్టం. అవునా గదా! ఒక కర్ర పుల్లని మనం ఏందంటే సింపుల్‌గా ఇరగదీస్తాం. కానీ ఒక 5, 6 పుల్లలు గనక గట్టిగున్నప్పుడు ఎంతో బలం ఉపయోగిస్తే తప్ప మనకి ఆ కర్ర ముక్కలనేది విరిగిపోదు. అలానే టీమ్‌లో గూడా మనం ఎంతైతే టీమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, అప్పుడు ఎవరైనా సరే మన టీమ్‌ని కదిలిచ్చడానికి ఆళ్ళంటేనే భయపడతారు. మన టీమ్‌ని జోలికి రావాలన్నా గూడా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అందరు కలిసికట్టుగా ఉంటే మనకి ఎక్కువ టీమ్ రావటం జరుగుతూ ఉంది. ఆ టీమ్‌ని గూడా విడదీయకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. సో, అలానే టీమ్ అనేది ఉంటే ఎవరు మనల్ని ఆపలేరు. ఎక్కడైతే నెట్‌వర్క్ సంఖ్య పెంచుకుంటూ పోతుంటామో, మనం టీమ్ వర్క్‌తో గట్టిగా ఎక్కడైతే సపోర్ట్ చేసుకుంటూ బలంగా నిలబడతామో, ఏ సైడ్ టీమోళ్ళొచ్చి మనల్ని కదిలియటానికి ఉండదు. ఏ టీమొచ్చినా సరే అవతలకి ఎళ్ళటానికి గూడా ఉండదు. అంత స్ట్రాంగ్ టీమ్‌ని మనం బిల్డ్ చేసుకున్నట్లయితే, మనం ఇందులో ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. టీమ్‌ని కూడా మనం కట్టుకోవచ్చు. ఎప్పుడైతే అప్ లైనర్ ఉన్నాడు. డౌన్ లైన్‌లో ఎంతమందున్నారు వాళ్ళందరితో మాట్లాడుతుండాలి. వాళ్ళ సమస్యను తెలుసుకుంటూ
టీమ్‌ని గనక ఒక్క దారిలోకి తీసుకొచ్చుకున్నట్లయితే, ఆ టీమ్ అనేది చెక్కుచెదరకుండా మనకి ఇన్‌కమ్ అనేది ఎవ్రీ మంత్ తీసుకుంటుంది అనంటే, ఇక్కడ మనం పట్టు బిగించుకుంటూ ఉండాలి లీడర్స్. ఎప్పుడైతే ఒక కర్రలాగా ఉంటామో, ఏరే వాళ్ళొచ్చి కదిలిచ్చడానికి ఈజీగా ఉంటుంది. అదే విధంగా ఒక స్ట్రాంగ్ టీమ్‌గా ఉన్నట్లయితే, వేరే వాళ్ళొచ్చి మనల్ని కదిలిచ్చడానికి లేదండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము. కొన్ని పద్యాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాము. అదే విధంగా చాలా వీడియోస్ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఒక టీమ్ వర్క్ ఉంటే ఎలా ముందుకు వెళ్తాము, ఏంటి అనేది. అదే విధంగా ఒక చీమల ఎగ్జాంపుల్ కూడా ఉందండి. ఒక చక్కర అనేది లైన్‌గా వెళ్తా ఉంటుంది. ఒక చక్కర తీసపోవడానికి ఒక చీమైతే అటు ఇటు తిరుగుతూ పోతుంటుంది. కానీ అదే చీమలు వరుసగా వెళ్తా ఉన్నప్పుడు చూడండి ఒక అక్కడ కదిలీయటానికనేది లేదు. ఓకే లీడర్స్. ఆహ్, మనం ఎప్పుడు స్ట్రాంగ్ టీమ్ అనేది పెట్టుకోవాలి. అయితే విజయం రావాలంటే గుర్తుంచుకోవాల్సిన పదాలండి. ఇగో వద్దు. మనం అందరం ఇక్కడ కష్టపడి డబ్బులు సంపాదించుకోవడానికి 3 జనరేషన్ ఇన్‌కమ్ కోసం వచ్చాము. అప్‌లైనర్ మీద డౌన్‌లైను, డౌన్‌లైన్ మీద అప్‌లైనర్ అనేది ఇక్కడ ఇగోలు ఉండకూడదు. ఎందుకనంటే అప్‌లైనరు మన సక్సెస్ కోసం పాకులాడుతూ ఉంటాడు. కానీ మనం కూడా అప్‌లైనర్ ఏదైతే చెప్తున్నాడో అది చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సక్సెస్ వస్తది. అప్‌లైనర్ అలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పినప్పుడు ఇగో తీసుకోవద్దు. ఏదన్నా ఉంటే అప్‌లైనర్‌తో మాట్లాడాలి. సార్ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నట్లయితే ఆ ఇగో అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆహ్, ఇగో అనే దాని మీద తర్వాత గూడా ఒక క్లాస్ అనేది ఇస్తానండి నేను. ఇక్కడ ఇగో అనేది అప్‌లైనరును, డౌన్‌లైన్‌లు ఒక స్నేహ భావం మీద ఉండాలి. ఒక డౌన్‌లైన్ ఒక్కసారి ఏదన్నా అయినా అప్‌లైనరు మన తమ్ముడే గదా! మనవాడే గదా! అని ఉండాలి. ఇక్కడ అప్‌లైనర్ ఏదన్నా సరే, నా గురువు గారే గదా! నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తే కదా! అని జెప్పేసి ఇగులు లేకుండా ఎళ్ళినట్లయితే ఇక్కడ మనం విజయం సాధిస్తామండి. అదే విధంగా కంపారిజన్ వద్దనండి. ఎందుకనంటే పలానా వ్యక్తి ఇంత తీసుకుంటున్నాడు. అతనిలాగా నేనెందుకు చేయగూడదు? అతను 2,50,000 తీసుకుంటున్నాడు. నేనెందుకు తీసుకోకూడదంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళుంటాయి. ఎవరి టీము వాళ్ళకుంటుంది. వాళ్ళ యొక్క టీమ్‌లో వాళ్ళ యొక్క సమస్యలుంటాయి. వాళ్ళు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ముందుకెళ్తున్నారు. మనం వెళ్ళట్లేదు. వాళ్ళు తొందరగా 9 నెలల్లోనే కారు తీసుకున్నారు. మనం తీసుకోలేదు. ఇవన్నీ కాదు. మనం ఎంత వర్క్ చేస్తున్నాము, మనం ఎంత టీమ్ బిల్డ్ చేసుకుంటున్నాము, మనం ఎంత నాలెడ్జ్ ఇస్తున్నాము, ఇవి ఉండాలి. ఎప్పుడైతే కంపారిజేషన్ చేశారా, ఎవరి నాలెడ్జి వాళ్ళదే. వైఎస్ఆర్ నాలెడ్జి వైఎస్ఆర్‌దే, రామాంజనేయ సార్‌ది రామాంజనేయ సార్‌దే, అదేవిధంగా విజయ్ సార్ నాలెడ్జి విజయ్ సార్‌దే. అదేవిధంగా ఒకళ్ళది ఒకళ్ళు కంపేర్ చేసుకున్నట్లయితే, ఇక్కడ మనం అనేది సక్సెస్ రావటం అనేది తగ్గుతా ఉంటుందండి. అదేవిధంగా షార్ట్ కట్స్ వద్దండి. ఎందుకనంటే ఒక సిస్టమ్ అనేది 7 స్టెప్స్ అనేది కనిపెట్టింది. ఈ 7 స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటే సక్సెస్ అవుతాము. ఎప్పుడైతే నేను ఒక అప్లైనర్ చెప్పినప్పుడు ఈ దారిలో నడవాలి అన్నప్పుడు, ఆ దారిలో నడవకుండా ఇంకొక దారిలో గనక నేను ఎంచుకుంటాను. నేను షార్ట్‌కట్‌లో పోయి తొందరగా వెతుకుతాను. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించి నేను బ్రాంచ్ డైరెక్టర్ అవుతాను, సిల్వర్ డైరెక్టర్ అవుతానంటే అక్కడ 1 నెల, 2 నెలల వరకే తీసుకుంటారు. అలా షార్ట్ కట్స్ అనేది వద్దండి. ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్‌నే ఫాలో కావాలి మనం. ఈవెను 'సిద్ధార్థ్ సింగ్' గారు ఇప్పుడిప్పుడు మొత్తం టీమంతా ఆగిపోయినా సరే, ఏం చేస్తాడంటే వేరే దానికి వెళ్ళినా ఇప్పుడిప్పుడు ఇంకో దానికి వెళ్ళినా సరే, నేను సిస్టాన్ని ఫాలో అయ్యి, సిస్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తాను తప్ప, షార్ట్ కట్స్ అనేది నేను పెట్టుకోనని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా కన్సిస్టెన్సీ అండి. మనకొచ్చేసి కన్సిస్టెన్సీ అనేది అంటే ఏందంటే ఎవ్రీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఆగకూడదు. ఈ మంతు ఈరోజు నేను 1-1 చేస్తున్నానా, హోమ్ మీటింగ్ చేస్తున్నానా, ఎంతమందిని కలిసాను, ఏంటి అని జెప్పేసి ఒక కన్సిస్టెన్సీ లాగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. వాడిని దండిచ్చో, తిట్టో ఏదోకటి చేసి హోంవర్క్ చేపిస్తుంటాం. కానీ మనం వెస్టేజ్‌లో సక్సెస్ కాడానికొచ్చినప్పుడు, ఒకరోజు మనం హోమ్ మీటింగ్ చేశామా, 1-1 కలిసామా, అదే విధంగా వీక్లీ మీటింగ్ పెట్టామా, లేదా అని జెప్పేసి మనం గనక ఒక డైరీలో రాసుకొని, ఈరోజు చేశామా లేదా అని జెప్పి జీరో పెట్టుకోండి. రెండో రోజు గూడా మళ్ళా అన్నం తినేటప్పుడు మనం ఈరోజు ఎంతమందిని కలిసాను, ఏంటని జెప్పి చూసుకొని ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళని, వన్ మీటింగ్ చెప్తే ఒకటి అలా చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. అట్లా వారం రోజులు గనక మనం జీరో, జీరో పెట్టుకుంటూ పోయామా, ఏడో రోజు నేనేం చేశాను, వెస్టేజ్‌లోకి ఎందుకొచ్చాను అని జెప్పేసి అక్కడ ఆలోచించుకోవడం జరుగుతుంది. అక్కడ కన్సిస్టెన్సీ లాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ లాగా జూమ్ మీటింగ్ జాయిన్ అవుతూ, లైవ్ మీటింగ్‌లు ఉపయోగించుకుంటూ, టీమ్‌కి అందుబాటులో ఉంటూ, నాలెడ్జ్ నేర్చుకుంటూ, ఎప్పుడైతే క్రమం తప్పకుండా మనం వర్క్ చేసుకుంటూ వెళ్తామో, ఇక్కడ విజయం అనేది సాధిస్తామండి. అదే విధంగా టీమ్ సపోర్టు.
టీమ్‌కి ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా మనం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఈ సపోర్ట్ అనేది ఒక బిజినెస్‌లోనే ఉండాలి. పర్సనల్‌లో సపోర్ట్ అనేది ఉండకూడదు. అప్‌లైనర్‌కి, డౌన్‌లైనర్‌కి. ఒకవేళ అప్‌లైనర్ కష్టం వచ్చింది కదా అని చెప్పేసి మనం డబ్బులు ఇచ్చినట్లయితే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఒకవేళ డౌన్‌లైన్‌కి ఇబ్బంది అవుతుంది కదా అని అప్‌లైనర్ గనుక డబ్బులు ఇచ్చినట్లయితే అక్కడ బిజినెస్ రాదు. వాళ్ళిద్దరు అండర్‌స్టాండింగ్ వల్ల బిజినెస్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే టీమ్ సపోర్ట్ ఇవ్వాలి అనంటే ఎక్కడ నీకు నా అవసరం ఉంటుంది? ఎక్కడ హోమ్ మీటింగ్‌లు అవసరం అయితాయి? ఎక్కడ లైవ్ మీటింగ్ అవసరం అయితాయి? ఇలాంటి టీమ్ గనక సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప వేరే పర్సనల్ గాని ఏవి పెట్టుకోకూడదండి. ఒక టీమ్ వర్క్ మాత్రమే మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా చూసుకుంటే కంపెనీ సిస్టాన్ని ఫాలో అవ్వాలి. కంపెనీ ఇందాక నేను చెప్పాను గదా! షార్ట్‌కట్‌లు అయ్యేమొద్దని. కంపెనీ ఏదైతే 7 స్టెప్స్ చెప్పిందో ఆ 7 స్టెప్స్‌ని గనక ఫాలో అయితే మనకి కంపెనీలో మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. గ్రోత్ అవ్వటం జరుగుతా ఉంటుంది లీడర్స్. ఈ 7 స్టెప్స్‌లో మనకు సారు ఎవ్రీ డే ఏదో ఒకటి మనకి లిస్ట్ ఆఫ్ ప్రిపరేషను, ఫస్టు ప్రొడక్ట్ నాలెడ్జి, తర్వాతొచ్చేసి షేర్ చేయటము, తర్వాతొచ్చేసి మనకి లిస్ట్ రాసుకోవటం, హోమ్ మీటింగు, టీమ్ వర్కు, పాలప్పు ఇవన్నీ ఒక్కో సెక్షన్ ద్వారా మనం చెప్పించడం జరుగుతా ఉంటుంది. అది విని మన టీమ్ గనక చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ సిస్టాన్ని గనక ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి. ఎవరైతే సిస్టాన్ని ఫాలో కాకుండా ఓన్లీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ నాకు చాలులే అని జెప్పేసి ఉంటాడో అతను సక్సెస్ కాడండి. కంపెనీ సిస్టాన్ని ఫాలో అయితేనే ఇక్కడ సక్సెస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వెస్టేజ్‌లో మనం ఒంటరిగా నడిస్తే నెమ్మదిస్తాం లీడర్స్. ఇందాక చెప్పిన విధంగా. అదే విధంగా టీమ్‌తో గనక నడిచినట్లయితే వేగంగా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు కూడా మన యొక్క రిజల్ట్స్‌ని చూసి వాళ్ళు కూడా వెస్టేజ్‌లోకొచ్చి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్‌లో మా మేడం గారు ఒక్కళ్ళే ఉన్నప్పుడు అక్కడ నీకొచ్చింది రూ. 70, రూ. 100 గదా! అని జెప్పి నేను ఆగిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఒక 6 నెలల్లో 6,000 ఇన్‌కమ్ తీసుకుందో టీమ్‌తో పాటు, టీమ్ అనేది వేగం పెరుగుతా ఉందో నేను గూడా ఇందులో నిజమే గదా! ఇన్‌కమొస్తుంది. 6 నెలల్లోనే 6,000 వచ్చింది గదా! అని ఆలోచించుకుంటూ వెళ్ళాను. అదే గనక మా మేడం చూద్దాం చేద్దాంలేనంటే నేనిప్పుడు వచ్చేవాడిని కాదు. మేమిద్దరం వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం గాదు. టీమ్ నడిపించుకుంటూ ఉండేవాళ్ళం గాదు. అలానే ఎప్పుడు ఆఫీస్‌కెళ్ళేవాళ్ళం. అదే డబ్బులతో అదే విధంగా జీవితం నడుపుతా ఉండేవాళ్ళం. టీమ్‌తో నడిస్తే వేగంగా ముందుకు వెళ్తామండి. టీమ్‌ని నడిపిస్తే విజయం సాధిస్తాం మనం. టీమ్ నడిస్తే వేగంగా వెళ్తాము. టీమ్‌ని గనక ఎక్కడైతే మీటింగులు కావాల్సినయి ఏవైతే ఉందో మనకి పలానా చోట నేను మీటింగ్ ఇస్తాను అని జెప్పేసి, ఇలా నడవండి, ఇలా వర్క్ చేసుకుంటూ వెళ్ళండి అని జెప్పి, వాళ్ళకి ఎప్పుడైతే భరోసా ఇచ్చి నడిపించినట్లయితే మనం విజయం సాధిస్తాము. కింద టీమ్‌ని లీడర్స్‌లాగా తయారు చేసుకున్నట్లయితే ఇక్కడ విజయం సాధిస్తాము. ఈరోజు మనం టీమ్‌ని కోర్ చేస్తే రేపు వెస్టేజ్ మన జీవితాన్ని కేర్ చేస్తుంది. ఎప్పుడైతే మనము టీమ్‌ని గనక గట్టిగా అట్టి పెట్టుకొని ఉన్నట్లయితే, రేపు మనం వెస్టేజ్‌లో మన జీవితాన్ని అనేది మార్చడం అనేది జరుగుతా ఉంటుంది లీడర్స్. ఓకే లీడర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.